హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రసూల్ అండ్ అషు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అంటే ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? నేనైతే డైలీ రొటీన్లో భాగంగా యాజ్ యూజువల్గా ఎర్లీ మార్నింగ్ 5:10 కల్లా లేచి రెడీ చేసి స్టడీ హాల్కి అనేది బయలుదేరాను అనమాట. స్టడీ హాల్కి వెళ్ళగానే మనమందరం చేయాల్సినటువంటి ఫస్ట్ టాస్క్ సిలబస్ చెక్ చేయడం అనమాట. సిలబస్ చెక్ చేసి మనం ఈ రోజు ఏం చదవాలనుకుంటున్నామో అది మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. అది డిసైడ్ అవ్వకుండా చదివినామంటే కన్నా ఆ రోజు అంతా చాలా టైం వేస్ట్ అవుతుంది. నేనైతే కన్నా SNTలో న్యూక్లియర్ టెక్నాలజీ టాపిక్ చదవబోతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను న్యూక్లియర్ టెక్నాలజీ టాపిక్ చదివాను, అంటే పూర్తిగా అవ్వలేదు, హాఫ్ కంప్లీట్ అయింది. చాలా డేస్ గ్యాప్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఒకసారి నేను రాసుకున్నటువంటి నోట్స్ ఉంటుంది కదా, సో అది రివిజన్ చేసేసి మళ్ళీ కొత్త టాపిక్స్ ఏమున్నాయో చూసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలనుకున్నాను. సో దాంతో ఏంటంటే నేను టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇది నా టు డూ లిస్ట్ అనమాట. అన్ని మార్నింగ్ 6 to 10 వరకు అని రాశాను, కానీ ఎక్కువ టైం పడుతుంది. అది INPR అంటే ఏంది, TIFR అంటే ఏంది, PRL అంటే ఏంది, TOC అంటే ఏంది, యూనిట్స్ ఆఫ్ DAE అంటే ఏంది, న్యూక్లియర్ టెస్ట్ ఏమేమి జరిగినాయి, తర్వాత హెవీ వాటర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఇలా చాలా రాసుకున్నాను అనమాట. ఆల్రెడీ చదివిన టీకి నేను. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ టాపిక్ వెళ్తే INPP, ఇండియాస్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్. దీని గురించి వెళ్ళాలంటే ఫస్ట్ మనము డాక్టర్ హోమీ జహంగీర్ బాబా గురించి చదవాలన్నమాట. ఆయన గురించి చదవకపోతే మనము అసలు న్యూక్లియర్ టెక్నాలజీ చదివి కూడా వేస్టే అనమాట. సో ఆయన జననం ఇంపార్టెంట్, మరణం ఇంపార్టెంట్. మరణం కూడా ఎక్కడ మరణించాలనేది ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా మోడీ గారు 2019లో వెళ్ళి అక్కడ ఒక మెమోరియల్ నాటారనమాట. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది స్కిప్ చేయకండి. దాని తర్వాత ఆయన పనిచేసినటువంటి కమిషన్స్, అదే అటామిక్ ఎనర్జీ కమిషన్, ఆయనకి తర్వాత విక్రమ్ అంబాలాల్ సారాభాయ్కి ఇద్దరి మధ్య సంబంధం ఏంది, వీరిద్దరు ఏ ఇన్స్టిట్యూట్స్, TIFR ఇన్స్టిట్యూట్ ఒకరు స్థాపించారు, PRL ఇన్స్టిట్యూట్ ఒకరు స్థాపించారు అనమాట. ఈ సంబంధం ఏంది, వీరిద్దరు కలిసి ముంబైలో ఒకరు, అహ్మదాబాద్లో ఒకరు ఏ ఇన్స్టిట్యూట్స్ స్థాపించినారు, అటామిక్ రీసెర్చ్ ఒకరు స్థాపించినారు, రీసెర్చ్ ఆన్ కాస్మిక్ రేస్ ఒకరు స్థాపించినారు అనమాట. వీళ్ళిద్దరికి CV రామన్ గల సంబంధం ఏంటి, ఎందుకంటే CV రామన్ వీళ్ళిద్దరు గురువు అనమాట. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్, అది మర్చిపోదండి. నెక్స్ట్ అతను ఎక్కడ మరణించాలని చెప్పాను కదా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత డిపార్ట్మెంట్ కమిషన్స్, రీసెర్చ్ సెంటర్స్, PSU బోర్డ్స్. తర్వాత క్రోనాలజికల్ ఆర్డర్గా మనం ఏం చదవాలనుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి TIFR చదవాలి. TIFR గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నమాట. TIFR అంటే ఏంది, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. అది ఎందుకు స్టార్ట్ చేసినారు, ఎక్కడ స్టార్ట్ చేసినారు, దాని పేర్లు మార్చేయడానికి కారణం, అంటే దాని యొక్క ఏమంటారు పేర్లను ఏ విధంగా మార్చినారు, దాని తర్వాత అవి ఎక్కడికి మార్చినారు బిల్డింగ్స్ అనేవి. దాని తర్వాత మెయిన్ క్యాంపస్ ఎక్కడ ఉంది, మరో క్యాంపస్ ఎక్కడ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలా. దాని తర్వాత అటామిక్ ఎనర్జీ యాక్ట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత కొత్త అటామిక్ ఎనర్జీ యాక్ట్ ఇప్పుడు వచ్చింది. తర్వాత CLND యాక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసినారు, దాంట్లో నుంచి పుట్టుకొచ్చింది అటామిక్ ఎనర్జీ కమిషన్. అర్థమైందా? DSRలో ఒక అటామిక్ ఎనర్జీ కమిషన్ ఉంటుంది. దాని తర్వాత 1954లో ఏర్పడినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఉంది కదా, దాంట్లో నుంచి కూడా 1958లో అటామిక్ ఎనర్జీ కమిషన్ ఏర్పడుతుంది. 2 అటామిక్ ఎనర్జీ కమిషన్స్ ఏర్పడతాయి, ఒకటి ఓల్డ్ది, ఒకటి న్యూది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది తెలుసుకోవాలి, ఎగ్జామ్లో మిస్టేక్ చేస్తాము. DAEలో ఉన్నటువంటి అటామిక్ ఎనర్జీ కమిషన్ వేరు, DSRలో ఉన్నటువంటి అటామిక్ ఎనర్జీ కమిషన్ వేరు, ఇది తెలుసుకోవడమే. నెక్స్ట్ DAE గురించి పూర్తిగా తెలుసుకోవాలి, ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ అపెక్స్ బాడీ అనమాట. న్యూక్లియర్ సంబంధించి ఏమి చేయాలన్నా కూడా అపెక్స్ బాడీ వచ్చేసి అది, దాని కింద ఆపరేటింగ్ బాడీ వచ్చేసి అటామిక్ ఎనర్జీ కమిషన్. సో దాని మోటార్స్ కూడా చదువుకోవాలా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత రెస్పాన్సిబిలిటీస్, అవి ఏమేమి చేస్తుంది అంటే దాని ఫంక్షనింగ్ ఏంటి, అలా చదువుకోవాలన్నమాట. తర్వాత బార్క్ గురించి చదువుకోవాలా. సో అలా చదివేసరికి నాకు 8:52 అయిందనమాట. సో బ్రేక్ తీసుకున్నాను. సో బ్రేక్ తర్వాత మనం ఏం చదివామని చూసుకుంటే TIFR, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, తర్వాత అటామిక్ ఎనర్జీ యాక్ట్, న్యూ అటామిక్ ఎనర్జీ యాక్ట్, CLND యాక్ట్, DSR నిన్న చెప్పాను కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్. తర్వాత అటామిక్ ఎనర్జీ కమిషన్ ఒకటి, DAE న్యూ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఒకటి, AERB, PRC, హెవీ వాటర్ ప్లాంట్, నేషనల్ ఫ్యూయల్ కాంప్లెక్స్, యురేనియం కాంప్లెక్స్ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ ఆఫ్ ఇండియా, బార్క్, భావని. సో ఇలా చాలా ఉన్నాయన్నమాట. ECL అంటే కదా ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, UCL అంటే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో బాగా తెలుసు. MPCL అంటే కూడా అది కూడా తెలుసుకోవాలన్నమాట. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ నేను కవర్ చేసిన తర్వాత ఇంకా 8:52 అయిందని చెప్పాను కదా. సో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందామని నేను చెప్తున్నాను. 1971లో ఏర్పడినటువంటి RRC, రీసెర్చ్ రియాక్టర్ సెంటర్స్, అది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీని నుంచి ఒక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. RRC పేరుని IGCERగా మార్చినారు. ఎందుకంటే ఇందిరాగాంధీ మరణం 1984లో జరిగితే 1985లో
ఆర్ఆర్సీ యొక్క పేరును IGCAR ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్గా పేరు మార్చారనమాట. ఇది ఒక్కటే మనకి ఇంతవరకు ఇండియా ఉన్నటువంటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ టెక్నాలజీని తయారు చేసింది. సో అది గుర్తుపెట్టుకోండి. ఈ బ్రేక్ తర్వాత కొంచెం మైండ్ రిఫ్రెషింగ్ కోసము పేపర్ చదవడం స్టార్ట్ చేశాను అనమాట. ఈనాడు, హిందూ 2 స్టేడియాలకు వస్తాయి. ఈరోజు పేపర్ చదువుతుండగా నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి కనపడింది అనమాట. సో అది కూడా నేను మాట్లాడతాను. అంతకుముందు పేపర్ అంటే నేనేం పేపర్ చదువుతా, నోట్స్ ఏం ప్రిపేర్ చేయనండి. జస్ట్ అంటే రోజు న్యూస్లో ఈ పొలిటికల్ న్యూస్ అని కాకుండా కొద్దిగా న్యూస్ సపరేట్గా నేను చదువుతాను అంతే. ఇందాక న్యూస్ అని చెప్పాను కదా, అది వచ్చేసి ఇదే 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంది కదా, ఒకసారి చూడండి మీరు కూడా జాగ్రత్తగా. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. వీటిలో 5 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉందని తెలియజేశారు కదా. తొలి రోజు ఉభయ సభలు 2 గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారని ఉంది. తర్వాత రోజు గవర్నర్ ప్రసంగంపై చర్చ, ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సమీక్షించి పూర్తిస్థాయి బడ్జెట్ను ఖరారు చేసేందుకు సమయం సరిపోనందు కారణంగా ఈ సమావేశాలలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేదు అని ఇచ్చారనమాట. ఎన్నికలకు ముందు గత వైకాపా ప్రభుత్వము 4 నెలలు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెల 31 వరకు ఉంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ పథకాలను ఎప్పుడెప్పుడు ఎలా అమలు చేయాలనే అంశంపై కసరత్తు చేస్తుంది. ఇది కొలిక్కి వస్తే బడ్జెట్పై స్పష్టత రానుంది. దాంతో మరో 3 నెలలకు తాత్కాలిక బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ తీసుకుని వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రభుత్వం సిద్ధం చేయనుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా, బడ్జెట్ అనేది లేటుగా రానుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు మనకు ఎకానమిక్ సర్వే బడ్జెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఎకానమీలో ఏపీ ఎకానమీ మొత్తం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇండియన్ ఎకానమీ కూడా కొంచెం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం అనేది. సో ఈ విధంగా మళ్ళీ ఇంకో కొత్తది 3 నెలల పాటు తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెడితే ఇప్పుడు అది చదవాలా, మళ్ళీ వచ్చే బడ్జెట్ చదవాలని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. సో చూడాలి ఏం చేస్తారో. సో అలా పేపర్ కంప్లీట్ చేసి 9:30 అయిందనమాట. సో నేను ఇంటికి వెళ్ళేసి బ్రేక్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ 11 కల్లా రిటర్న్ వచ్చాను. 11కి ఇప్పుడు నేను ఏం చదువుతున్నానంటే కదా, యూనిట్స్ ఆఫ్ DAE. యూనిట్స్ అంటే దాంట్లో ఏమి ఉన్నాయి, మొత్తం 3 రకాలు ఉన్నాయన్నమాట. ఎయిడెడ్, ఇన్స్టిట్యూషనల్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. సో ఫస్ట్ యూనిట్స్ ఆఫ్ DAE, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ అని అంటారు వీటిని. మొత్తం ఇవి 6 ఉన్నాయన్నమాట. దేని కింద? DAE కింద, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ రీసెర్చ్ కింద మొత్తం 6 ఉన్నాయి. ఫస్ట్ వన్ బార్క్, సెకండ్ వన్ IGCARC నేను చెప్పాను కదా. నెక్స్ట్ RR CAT అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. RR CAT అంటే రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్ టెక్నాలజీ ఇండోర్లో ఉంటుంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట ఇది. దాని తర్వాత VECC వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ కోల్కతా. తర్వాత AMD అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్, ఇది హైదరాబాద్లో ఉంటుంది. ఇది ఓల్డెస్ట్ యూనిట్ అనమాట DAEకి. సో దీని గురించి చదవాలా. నెక్స్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి, అది చదివినాను. తర్వాత GCNEP. సో GCNEP అది కూడా DAEలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద మొత్తం 6 ఉన్నాయి చదివాం కదా. ఇప్పుడు ఎయిడెడ్ అనమాట, అంటే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి దాని ద్వారా ఏర్పడి నడుస్తున్నవి. అందులో SINP కోల్కతా ఒకటి, తర్వాత HRIE, IMSC, IPR. వీటన్నిటిలో బాగా ఇంపార్టెంట్ వచ్చేసి IPR అనమాట, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్. సో దీని గురించి బాగా డెప్త్గా చదవండి. అందులో కూడా రీసెర్చ్ రియాక్టర్ ఏమేమి పిలుస్తారంటే టోకోమాక్ అని పిలుస్తారు. టోకోమాక్ మన ఇండియా ఫస్ట్ టోకోమాక్ వచ్చేసి ఆదిత్య అనమాట. దాని తర్వాత ఇంకోటి వచ్చేసి SST-1 అంటారు, స్టడీ స్టేట్ సూపర్ కండక్టివిటీ టోకోమాక్ 1 అని. సో అది కూడా ఉంది. మొత్తము ఎయిడెడ్లో 11 ఉంటాయన్నమాట. ఇప్పుడు దాకా నేను 5 పేర్లు చెప్పాను. ఇంకోటి వచ్చేసి HBNI, TIFR, TMC. అర్థమైందా? దీని తర్వాత మనము ఈ యొక్క DAE సబ్ సెంటర్స్ విశాఖపట్నంలో, అంటే మన ఏపీలో ఏమేమి ఉన్నాయో అవి చదువుకోవాలన్నమాట. బార్క్ యొక్క సబ్ సెంటర్ మనకు విశాఖపట్నంలో గాజువాకలో ఉందన్నమాట. తర్వాత REPM ప్లాంట్, రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ ప్లాంట్ మనకు ఉంది ఏపీలో. HBCHRC అదొక ప్లాంట్ ఉందన్నమాట. సో మన ఏపీలో ఏమున్నాయో అవి ఇంకా ఇంపార్టెంట్, మనం బాగా చూసుకోవాలా. నెక్స్ట్ ఇండస్ట్రియల్ అండ్ మినరల్ యూనిట్ ఆఫ్ DAE, అందులో 3 ఉన్నాయన్నమాట. NFC ఒకటి, HWD, BRIT ఒకటి, అవి చదువుకోవాలన్నమాట. నెక్స్ట్ PSUs ఆఫ్ DAE, ఇవి వేరు వేరు ఇంపార్టెంట్, ఎందుకంటే DAE యొక్క కార్యకలాపాలను మ్యాక్సిమం ఇవి చేస్తుంటాయి అనమాట. అవి మొత్తం 5 ఉన్నాయి. ECIL, UCIL, NPCIL, భావని, IRL. ఈ 5 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇవి వేరు వేరు ఇంపార్టెంట్, ముందు కూడా వస్తూనే ఉంటాయన్నమాట. సో అలా చదివి కంప్లీట్ చేసాక నాకు అరౌండ్ 1 అయింది. సో ఇంకా ఏమాత్రం లేట్ కాకుండా లంచ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ రిటర్న్ 2కి బయలుదేరాను అనమాట. నేను 2కి బయలుదేరి వచ్చిన తర్వాత మళ్ళీ పెండింగ్ ఉన్నటువంటి 2:30 to 5:30 వరకు మనం ఏం చేయాలని రాసుకున్నాము.
ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి రీసెర్చ్ రియాక్టర్స్, థర్డ్ వన్ వచ్చేసి హెవీ వాటర్ ప్రొడక్షన్ అండ్ సప్లై ఎవరు చేస్తున్నారు. ఈ 3 టాపిక్స్ కంప్లీట్ చేసామని చెప్పేసి టైం షెడ్యూల్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ వన్ ఏంది న్యూక్లియర్ టెస్ట్. న్యూక్లియర్ టెస్ట్లో దేంతో మనం న్యూక్లియర్ టెస్ట్ చేసాము, మన ఇండియా న్యూక్లియర్ టెస్ట్ ఎప్పుడు చేసింది, దాని ప్రగతిని ఎప్పుడు సాధించింది. మనము 2 టైప్స్ ఆఫ్ బాంబ్స్ వాడాము, అటామిక్ బాంబ్ ఒకటి, హైడ్రోజన్ బాంబ్ ఒకటి. హైడ్రోజన్ బాంబ్కి ఇంకో పేరు ఉంది, అది ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి మళ్ళీ చెప్తాను, రిప్లై చేస్తాను అనమాట ఆన్సర్ అనేది. ఫ్యూజన్ బాంబ్ అంటే ఏంది, ఫ్యూజన్ బాంబ్ అంటే ఏంది, ఈ తేడాలు తెలుసుకోవాలా. మనం మొత్తం ఇప్పటి వరకు ఎన్నిసార్లు అవి ఏమంటారు న్యూక్లియర్ టెస్ట్ చేసాము, ఎక్కడ చేసాము, ప్లేస్ ఎప్పుడు చేసాము, ఇయర్స్ ఇంపార్టెంట్, ప్లేస్ ఇంపార్టెంట్. నేను ఇంకా ఇచ్చే సజెషన్ ఏంటంటే కన్నా డిఫరెన్స్ టేబుల్ మారి చేసుకోండి. అంటే ఫస్ట్ టెస్ట్ ఎప్పుడు చేసినాము, సెకండ్ టెస్ట్ ఎప్పుడు చేసినాము, డిఫరెన్స్ టేబుల్ మారి. ఫస్ట్ నేమ్ పోక్రాన్ 1, పోక్రాన్ 2, సెకండ్ కోడ్ నేమ్స్, దాని తర్వాత అప్పుడున్న పిఎం ఎవరు, ఇప్పుడున్న పిఎం ఎవరు, తర్వాత డైరెక్టర్స్ ఎవరు, తర్వాత ఎన్నిసార్లు నిర్వహించారు, ఏ బాంబ్స్ నిర్వహించారు. సో అలా లిస్ట్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అన్నమాట చదువుకొని. దాని తర్వాత మెయిన్ ఈ యొక్క న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించిన తర్వాత మనకు కొన్ని స్పెషాలిటీస్ ఏర్పడినాయి. అంటే యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో లేని సభ్యత్వం లేని దేశం అనేది న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించినటువంటి దేశంగా మొదటి దేశంగా మన ఇండియా ఏర్పడింది. కానీ దీనివల్ల మనకు చాలా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినాయి. అంటే కెనడా నుంచి మనకు రావాల్సిన టెక్నాలజీ ఆపేయడము, తర్వాత అగ్రరాజ్యాలైన యుఎస్ఏ మన మీద ఆగ్రహం వ్యక్తం చేసి 1-2-3 అగ్రిమెంట్ జరగడము. సో ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినాయి అనమాట. సో వాటి గురించి కూడా చదవాలి మనము. తర్వాత మనము ఏమేమి సంతరించుకున్నాము, అంటే ఈ న్యూక్లియర్ టెస్ట్ చేయడం వల్ల మనము ఏం సాధించుకున్నాము, సో అదొకటి. తర్వాత రీసెర్చ్ రియాక్టర్స్ మన దగ్గర ఏమేమి ఉన్నాయి, మొత్తం బార్క్లో ఎన్ని రీసెర్చ్ రియాక్టర్స్ ఉన్నాయి, ఐజీసీఆర్లో ఎన్ని ఉన్నాయి, తర్వాత టోటల్ మన దగ్గర రియాక్టర్స్ ఎన్ని ఉన్నాయని. బార్క్లో చూసుకుంటే మన దగ్గర చాలా రియాక్టర్స్ ఉన్నాయి. అప్సరా అంట, సైరస్ అంట, ధ్రువ అంట, అప్సరా యు అంట, తర్వాత బెర్లినా అంట, పూర్ణిమ అంట. సో వాటన్నింటి గురించి క్లారిటీ చదవాలి. ఎందుకంటే బార్క్లో ఉన్నటువంటి ఐజీసీఆర్లో ఉన్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. బార్క్ అనే సంస్థ, ఐజీ సంస్థ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అవి రెండప్పుడు మర్చిపోకూడదు మనము. తర్వాత అలా చదివేసి 4:30కి వెళ్ళి కొంచెం బ్రేక్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో 4:30కి బ్రేక్ తీసుకొని మళ్ళీ యథావిధిగా మళ్ళీ స్టార్ట్ చేశాను నేను. ఇప్పుడు ఏంటంటే హెవీ వాటర్ ప్లాంట్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే కదా, మనము హెవీ వాటర్ ప్లాంట్ని మన ఇండియాని మొత్తం సప్లై ప్రొడక్షన్ వరల్డ్ మొత్తంలో మన ఇండియాని ఫస్ట్ చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఉంది హెవీ వాటర్ ప్రొడక్షన్లో, సప్లైలో. సో అవి చూసుకోవాలి. అంటే మనం ఏమేమి ఉత్పత్తి చేస్తున్నాము, హెవీ వాటర్ ప్రోడక్ట్స్ మనం ఏంటి, ఎన్రిచ్డ్ బోరాను, లిక్విడ్ సోడియం మెటల్, సో ఇలాంటివి మనం చదువుకోవాలా. దాని తర్వాత హెవీ వాటర్ ప్లాంట్స్ మన ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి అవి మేము చూసుకోవాలన్నమాట. సో అలా చదువుతుంటున్నా టైం 5:30 అయిందనమాట. మా స్టూడియోలో కరెంట్ పోయింది. సో ఇంక చేసేదేం లేక ఇంటికి వెళ్ళిపోయేసి మళ్ళీ 7:10కి అలా వచ్చాము. సో అక్కడితో నా ముందున్న టాపిక్స్ రీజన్స్ అనేది కంప్లీట్ అయిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు 7 to 10 వరకు చదవబోయే టాపిక్స్ అనేది కొత్త టాపిక్స్ అనమాట. అంటే ఇంతవరకు నేను చదవాలంటే సో వీటి గురించి సగం నిదానంగా చదువుతూ మనకు తెలియంటి నెట్లో చూస్తూ, యూట్యూబ్లో వీడియోస్ వింటూ, రాసుకుంటూ, కొత్త పాయింట్స్ యాడ్ చేసుకుంటూ చదవడం స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మొత్తం మనకి ఇంతవరకు ఎంత ఇండిజినియస్లో హైయెస్ట్ టెక్నాలజీ అంటే హైయెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ అంటే 7,000 megawatts, 1,000 megawatts ఎక్కడ ఉంది, కర్ణాటకలో ఉన్నాయా, గుజరాత్లో ఉన్నాయా, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఎవరు స్టార్ట్ చేసినారు, PHWR ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అంటే ఏంటి, KAPS అంటే ఏంది, KKNS అంటే ఏంది, కల్పకం అంటే ఏంది, సో కాక్రాపవర్ అంటే ఏంది. సో ఇలాంటి థింగ్స్ అనేవి మనం చూసుకోవాలన్నమాట. మొత్తం అణు విద్యుత్ కేంద్రాలు అంటే న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ అనేది ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, ఎన్ని సెంటర్స్లో ఉన్నాయి, ఎన్ని రియాక్టర్స్ ఉన్నాయి, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మొత్తం మన సామర్థ్యం అంటే మన కెపాసిటీ అనమాట. ఇంతవరకు 8,180 megawatts అనమాట మన కెపాసిటీ ప్రెసెంట్ నౌ అనేది. సో అది గుర్తుపెట్టుకోవాలా. ఇవి ఎక్కడున్నాయి అని మ్యాక్సిమం మనం గమనించుకుంటే ఒక పాయింట్ తెలుస్తుంది అనమాట. ఇవన్నీ మ్యాక్సిమం తీర రాష్ట్రాలు కావడం విశేషం, అది గుర్తుపెట్టుకోవాలా. తర్వాత తమిళనాడులో MAPS, తర్వాత ఇంకో తమిళనాడులో KKNPS, కర్ణాటకలో KGS, మహారాష్ట్రలో TAPS. సో ఇలా అన్నీ మనం చూసుకోవాలన్నమాట. సో అలా 8:45కి కొంచెం బ్రేక్ తీసుకున్నాను. కొంచెం హెవీ హెడ్ఏక్ ఉంటే అక్కడికి ఇంకా స్టడీ అనేది స్టాప్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇది గ్యాస్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దాం. జై హింద్, గుడ్ నైట్, బాయ్.